ఎన్నో అంచనాలు మరెన్నో ఆశల మధ్య నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొన్ని రంగాలకు చేయూతనిస్తూ మరికొన్నింటికి వాత పెడుతూ చిట్టాపదులు రూపొందించారు. అయితే ఈ బడ్జెట్ ను 6 ప్యాక్ బడ్జెట్ అని పిలుస్తున్నారు. అందుకు కారణం ఏంటి? కరోనాతో దేశమంతా అల్లాడిపోయిన తర్వాత వచ్చిన బడ్జెట్ ఇది. సర్వైవల్ బడ్జెట్ కాదు, రివైవల్ బడ్జెట్ కావాలంటూ నిపుణులు ఆకాంక్షించారు. ఇలాంటి సమయంలో 6 అంశాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ రూపొందించినట్టు నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇంతకీ నిర్మలమ్మ చెప్పిన ఆ 6 పిల్లర్లు ఏంటో ఓసారి చూద్దాం. 1. ఆరోగ్యం. కరోనాతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఇలాంటి సమయంలో ఆరోగ్య రంగానికి 1.5% నిధులు కేటాయిస్తే సరిపోదని మొదట్నుంచి ఆర్థిక నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుని 2,23,846 కోట్లను హెల్త్కు కేటాయించారు. ఇది గత బడ్జెట్తో పోలిస్తే దాదాపు 137% ఎక్కువ. కరోనా వ్యాక్సిన్ కోసమే 35,000 కోట్లను కేటాయించారు. ఇక ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన పథకానికి 64,000 కోట్లు ఇచ్చారు. వీటితో పాటు మిషన్ పోషణ, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. 2. మౌలిక సదుపాయాలు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. దీనివల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడటంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రానున్న 3 ఏళ్లలో భారీ పెట్టుబడులతో 7 టెక్స్టైల్ పార్కులను ప్రారంభిస్తామన్నారు నిర్మలా సీతారామన్. జాతీయ మౌలిక సదుపాయాల కల్పన కింద దాదాపు 7,400 ప్రాజెక్టులను చేపట్టనున్నట్టు వెల్లడించారు. 1,18,000 కోట్ల మూలధనంతో జాతీయ రహదారులు, ఆర్థిక నడవాలను అభివృద్ధి చేయటం, రైల్వేలలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు ఆర్థిక మంత్రి. 3. సమగ్రాభివృద్ధి. పంటలకు కనీస మద్దతు ధరను ప్రతి ఏటా పెంచుతున్నామని వివరించారు నిర్మలా సీతారామన్. హార్బర్ల అభివృద్ధి, వలస కార్మికులు, కూలీల కోసం 1 నేషన్ 1 రేషన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. 4. మూలధనం పెంపు. విద్యా నైపుణ్యాల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించారు. జాతీయ విద్యా విధానం ద్వారా 15,000 పాఠశాలలను అభివృద్ధి పరచడంతో పాటు కొత్తగా 100 సైనిక్ పాఠశాలలను నెలకొల్పనున్నారు. వీటితో పాటు ఉన్నత విద్య, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం కోసం ఏకలవ్య మోడల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు నిర్మలమ్మ. 5. ఇన్నోవేషన్ R&D. పరిశోధనాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 1,500 కోట్లతో డిజిటల్ పేమెంట్స్ను ప్రాచుర్యంలోకి తీసుకురావడంతో పాటు నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్ను కూడా తీసుకొస్తామని తెలిపారు. ఇన్నోవేషన్ కోసం స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. 6. మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. సత్వర న్యాయం అందించడంలో భాగంగా ట్రిబ్యునల్లో సంస్కరణలు తీసుకురావటానికి పలు చర్యలు తీసుకున్నామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి. పరిపాలనను సరళతరం చేస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని అన్నారు. బడ్జెట్ అనగానే ముందుగా సామాన్యుడు తెలుసుకునేది ఏ వస్తువు ధరలు పెరుగుతాయి, ఏవి తగ్గుతాయని. ఈసారి ప్రీమియం దుస్తులు, లెదర్ ఉత్పత్తులు, కార్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి. ఇక బంగారం, వెండి ధరలు మాత్రం దిగిరానున్నాయి. తాజా బడ్జెట్తో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ఫ్రిడ్జ్లు, ఏసీల ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎల్ఈడి బల్బులు, సర్క్యూట్ బోర్డులు, సోలార్ ఇన్వర్టర్స్, సోలార్ దీపాల ధరలకు రెక్కలు రానున్నాయి. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, లిథియంతో తయారు చేసిన ఫోన్ బ్యాటరీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 5 నుంచి 10% పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల ఫోన్లు, ఛార్జర్ల ధర 1 నుంచి 2% వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30%కి, మదర్ బోర్డులపై సుంకాన్ని 10 నుంచి 20%కి, మొబైల్ తయారీలో వినియోగించే ఇతర పరికరాలపై కూడా సుంకాన్ని పెంచారు. మొబైల్ ఫోన్లకు ఇస్తున్న 10% సర్వీస్ వెల్ఫేర్ సెస్ మినహాయింపును కూడా ఈసారి రద్దు చేశారు. విలువైన రాళ్లు, రత్నాల ధరలు కూడా పెరుగుతాయి. ఆటోమొబైల్ విడిభాగాల ధరలు పెరగవచ్చు. ముడి సిల్క్, నూలు వస్త్రాల ధరలు పెరుగుతాయి. ప్లాస్టిక్ వస్తువులు, సింథటిక్ వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే మండిపోతున్న వంట నూనె ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దిగుమతి సుంకాలు తగ్గించనున్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి. ప్లాటినం, పల్లాడియం, ఇనుము, ఉక్కు, రాగి ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలు, నైలాన్ దుస్తుల ధరలు తగ్గనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల్లో కాస్త తగ్గుదల కనిపిస్తుంది. బడ్జెట్లో సామాన్యుడికి మరోసారి షాక్ ఇచ్చింది కేంద్రం. నిత్యావసరాలతో పాటు ఫోన్ల వంటి ఎలక్ట్రానిక్ గూడ్స్ ధరలు పెరగనుండడం ఆందోళన కలిగిస్తోంది. పదుపై ఆసక్తిగా ఎదురుచూసిన సగటు వేతన జీవికి సైతం ఈ బడ్జెట్ నిరాశే మిగిల్చింది.
ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ బడ్జెట్తో రాబోయే రోజుల్లో నిత్యావసరాల ధరలు భారీగా పెరగనుండటం కామన్ మ్యాన్ను కంగారు పడేలా చేస్తోంది. బడ్జెట్ ప్రకారం దిగుమతి చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఛార్జర్ల ధరలు పెరగవచ్చని తెలుస్తోంది. వాటిపై కస్టమ్స్ డ్యూటీ 5 నుంచి 10% పెంచుతున్నట్టు వెల్లడించారు కేంద్ర మంత్రి నిర్మల. మొబైల్ ఫోన్లు, ఛార్జర్ల ధర 1% నుంచి 2% వరకు పెరిగే అవకాశముంది. ఛార్జర్లపై సుంకాన్ని 15 నుంచి 30%కి, మదర్ బోర్డులపై 10 నుంచి 20%కి, మొబైల్ తయారీలో వినియోగించే విడిభాగాలపై కూడా సుంకాన్ని పెంచనున్నారు. మొబైల్స్పై ఉన్న 10% సర్వీస్ వెల్ఫేర్ సెస్ మినహాయింపును రద్దు చేసింది కేంద్రం. ఈ చర్యల వల్ల దేశీయ ఉత్పత్తి విలువ సామర్థ్యం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. బడ్జెట్ అనగానే సగటు వేతనజీవి ఆసక్తిగా చూసేది ఆదాయ పన్ను గురించే. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు ఏమైనా మారాయా, పన్ను మినహాయింపు మొత్తం పెరిగిందా అని ఆతృతగా చూస్తూ ఉంటారు జనం. కానీ ఈ బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబులు యథావిధిగా ఉండనున్నాయి. అయితే హోమ్ లోన్స్పై వడ్డీ రాయితీ కొనసాగనుంది. ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరుగని బడ్జెట్, కరోనా తర్వాత వస్తున్న తొలి బడ్జెట్ అంటూ విపరీత ప్రచారం జరగటంతో మధ్యతరగతి వర్గానికి ఊరట కలిగించే ఎన్నో వరాలు ప్రకటిస్తారని ఆశించినా అదేమీ జరగలేదు. ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. 75 ఏళ్లు పైబడ్డ పెన్షనర్స్కు మాత్రం ఐటీ రిటర్న్స్ నుంచి విముక్తి కల్పించింది కేంద్రం. వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. కేంద్ర బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకి మరోసారి నిరాశ ఎదురైంది. ఇన్నిసార్లు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు కేంద్ర పెద్దల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేకపోయింది. కేంద్రం పట్టించుకునే లేదు. నిధులు, ప్రాజెక్టుల విషయంలో రిక్తహస్తాన్నే చూపింది. కేంద్ర ప్రభుత్వం మరోసారి తెలుగు రాష్ట్రాల ప్రజలను నిరాశపరిచింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల వినతుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా బడ్జెట్ కేటాయింపుల్లో పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. విభజన హామీల అమలు కోసం ఈసారి కూడా ఎలాంటి కేటాయింపులు జరపలేదు. ఏపీకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రస్తావన బడ్జెట్లో కనిపించలేదు. ఏపీకి కొత్త రైల్వే ప్రాజెక్టులను కూడా కేటాయించలేదు కేంద్రం. కడప, బెంగళూరు రైల్వే లైన్ ప్రతిపాదనలను పట్టించుకోలేదు. వైరాలజీ, టెక్స్టైల్ పార్క్ డిమాండ్లను పూర్తిగా పక్కన పెట్టేసింది మోడీ సర్కార్. ఈ బడ్జెట్ తీవ్రంగా నిరుత్సాహపరిచిందని, ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదని, పారిశ్రామిక రాయితీలు, సబ్సిడీల ఊసేలేదని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా బ్రాండింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ యొక్క బడ్జెట్ విల్ బీ లైక్ నెవర్ బిఫోర్ అన్నటువంటిది ఫైనాన్స్ మినిస్టర్ గారి స్లోగన్. కానీ ఇది ఆల్వేస్ బిఫోర్ అంటే గతంలో ఏ రకంగా ఉండిందో అంతకన్నా ఇంకా వరస్ట్గా ఉందన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పొచ్చు. రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఒక సవతి తల్లి ప్రేమ, స్టెప్ మదర్లీ ట్రీట్మెంట్ అన్నటువంటిది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణకు మొండి చేయే చూపించింది కేంద్రం. బడ్జెట్లో అసలు హైదరాబాద్ మెట్రో ఊసే ఎత్తలేదు. నేషనల్ హైవేలకు కూడా నిధులు ఇవ్వని కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పట్టించుకోలేదు. అసలు బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావనే లేదు. కేంద్రం తీరుపై తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణకి బైఫర్కేషన్ అప్పుడు రాష్ట్ర విభజన కోసం తెలంగాణ రాష్ట్రానికి చాలా హామీలు ఇచ్చారు. గత 6 ఏళ్ల నుంచి ఏ రకంగా అయితే మనం నిరాశకు గురయ్యామో ఈ సంవత్సరం కూడా అట్లాగే నిరాశకు గురి చేశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రం గురించి మాటైనా మాత్రం మాట్లాడలేదు. ఎవరేమన్నా బడ్జెట్లో కేటాయింపులు జరపకుండా మరోసారి తెలుగు రాష్ట్రాలను తీవ్రంగా నిరాశపరిచింది కేంద్రం. 2 రాష్ట్రాల వినతులను పూర్తిగా పక్కన పెట్టేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. వచ్చే 6 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. బడ్జెట్లో అధిక నిధులు కేటాయించి తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలపై వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల విషయంలో బడ్జెట్లో స్పష్టమైన మార్క్ను చూపించింది. దేశవ్యాప్తంగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పలు రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చింది కేంద్ర సర్కార్. తమిళనాడులో రోడ్ల అభివృద్ధి కోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. 1,00,000 కోట్ల రూపాయలతో రోడ్ల అభివృద్ధితో పాటు 1,18,000 కిలోమీటర్ల రైల్వే లైన్ల అభివృద్ధికి కేటాయింపులు జరిపింది. తమిళనాడు బస్ ట్రాన్స్పోర్ట్ సర్వీసుల అభివృద్ధికి 18,000 కోట్లు నిధులను కేటాయించింది. రానున్న మరికొన్ని రోజుల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో ఆ రాష్ట్ర ప్రజల్ని ఆకర్షించే విధంగా బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిపింది కేంద్రం.
ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరో రాష్ట్రం పశ్చిమ బెంగాల్ పైన కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. మౌలిక వస్తుల కల్పన, రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. బెంగాల్లో 675 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి తాజా బడ్జెట్లో నిధుల కేటాయింపులు జరిపింది. మొత్తం ఆ రాష్ట్రానికి దాదాపు 95,000 కోట్ల వరకు బడ్జెట్లో ప్రతిపాదనలు చేసింది. అసోం, పశ్చిమ బెంగాల్, కేరళలో 5 ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించింది కేంద్రం. దీనికి 5,000 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. అలాగే 11,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. కేరళకు సైతం నిధులు బాగానే వడ్డించింది. కొచ్చిలో ఫేజ్ 2 మెట్రో రైల్ అభివృద్ధికి 1957 కోట్ల రూపాయలు కేటాయించింది. దాదాపు 65,000 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపింది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రం అసోంపై కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది. అసోంలో మౌలిక వస్తుల కల్పన, రహదారుల అభివృద్ధికి భారీ నిధులు కేటాయించింది. బెంగళూరు, నాగపూర్, కొచ్చి మెట్రో రైల్ అభివృద్ధికి భారీగా నిధులు ఇచ్చింది. బెంగళూరు మెట్రో రైల్ కోసం 14,788 కోట్లు కేటాయిస్తున్నట్టు తెలిపింది కేంద్రం. ఏడాది కాలంగా కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్ తాజా బడ్జెట్లో ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ప్రజారోగ్యం కోసం 2,23,000 కోట్లు కేటాయించింది. అందులో వ్యాక్సినేషన్ కోసమే 37,000 కోట్ల రూపాయలు కేటాయించారు. కరోనా సృష్టించిన కల్లోలం దృష్ట్యా ఈసారి బడ్జెట్లో వైద్యం, ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. రెట్టింపు కేటాయింపులు జరిపింది. ఇటీవల తీసుకొచ్చిన ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన పథకం ద్వారా రానున్న 6 ఏళ్లలో 64,180 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ప్రాథమిక, మధ్యస్థ, ప్రాంతీయ ఆరోగ్య వ్యవస్థల బలోపేతం కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా అన్ని జిల్లాలలో సమీకృత వ్యాధి నిర్ధారణ ల్యాబులు, 11 రాష్ట్రాలలో 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. 602 జిల్లాలలో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాకులు, 15 అత్యవసర ఆరోగ్య కేంద్రాలు, 2 మొబైల్ హాస్పిటల్స్, 9 BSL 3 స్థాయి ప్రయోగశాలలు, కొత్తగా 4 ప్రాంతీయ వైరాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయనుంది. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టిన భారత్ తొలి విడతలో భాగంగా 3 కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లకు ఉచితంగా టీకాలు అందిస్తోంది. అందుకే వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందుకు 2021-22 బడ్జెట్లో 35,000 కోట్ల రూపాయలు కేటాయించింది. అవసరమైతే మరింత కేటాయిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలో ప్రస్తుతం 2 స్వదేశీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా త్వరలోనే మరో 2 టీకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. దేశవ్యాప్తంగా పోషకాహార లోపంతో బాధపడుతున్న వారి కోసం ప్రత్యేక మిషన్ను ప్రకటించింది కేంద్రం. పోషణ్ అభియాన్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామును కలిపి మిషన్ పోషణ్ 2.0ను త్వరలోనే ప్రారంభించనున్నారు. దీనికోసం 2,700 కోట్లు కేటాయించింది. ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూసిన పన్ను మినహాయింపులు ఇవ్వలేదు. ప్రస్తుత స్లాబ్లను యథాతథంగా ఉంచారు. అటు చాలా వస్తువులపై అగ్రిసెస్ ను విధించారు. ఎప్పుడూ పెరిగే పొగాకు ఉత్పత్తుల ధరల్ని ఈసారి పెంచలేదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్యోగుల్ని కరుణించలేదు. పన్ను మినహాయింపుల్ని కాస్తైనా తగ్గిస్తారనుకున్న వేతన జీవులకు నిరాశ ఎదురైంది. వివిధ రంగాలలో ఉద్యోగుల 2.5 లక్షల ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్పై వడ్డీ రేటు మీద పన్ను వడ్డించారు. అయితే ఈ దఫా పీఎఫ్ మీద వడ్డీపై పన్ను వడ్డన ఉద్యోగులపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చునని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బడ్జెట్లో వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్సును పెట్రోల్పై లీటరుకు ₹2.50, డీజిల్పై లీటరుకు ₹4 చొప్పున పెంచుతున్నట్టు ప్రతిపాదించారు. మరోవైపు కాబూలీ చెన్నా 30%, బీన్స్ 50%, పప్పు ధాన్యాలు 5%, పత్తిపై 5% అగ్రిసెస్ను పెంచుతున్నట్టు కేంద్రం పేర్కొంది. అయితే కస్టమ్స్ సుంకాన్ని తగ్గించింది. దీంతో ధరలపై పెద్దగా ఎలాంటి ప్రభావమూ పడదు. ఈ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చు చేయనున్నారు. ఈ సెస్ ద్వారా ఏడాదికి సుమారు 30,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సెస్ను సగటు పౌరుడిపై ఎలాంటి భారం మోపకుండా రూపొందించినట్టు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రీమియం, లగ్జరీ కార్ల ధరలు 35,000 రూపాయల నుంచి 1.5 లక్షల వరకు పెరగనున్నాయి. మేడ్ ఇన్ ఇండియా థీమ్ను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్రం విదేశాల నుంచి వివిధ వస్తువుల విడిభాగాల దిగుమతులపై సుంకాలు మోపింది. ఈ కార్లలో వినియోగించే విడిభాగాలపై 5 నుంచి 7.5% ఇంపోర్ట్ డ్యూటీ పెంచుతున్నట్టు ప్రకటించారు. కాలుష్య నివారణ కోసం ఈసారి బడ్జెట్లో కొత్త పాలసీని ప్రకటించారు. కాలం చెల్లిన వాహనాలను తుక్కు కింద మార్చే పథకాన్ని త్వరలోనే తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. వ్యక్తిగత వాహనాల జీవితకాలం 20 ఏళ్లు,
కమర్షియల్ వాహనాల లైఫ్ టైంని 15 ఏళ్లుగా నిర్ధారించారు. వాయు కాలుష్యం నివారణకు 2217 కోట్లు కేటాయించారు. పాత వాహనాలతో పెరిగిపోతున్న కాలుష్యానికి, ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత వాహనాలను స్క్రాప్గా మార్చేందుకు కేంద్రం ప్లాన్ చేసింది. దీనికి సంబంధించి బడ్జెట్ 2021 సమావేశాలలో ఆర్థిక మంత్రి స్క్రాప్ పాలసీ ప్రస్తావించారు. కాలం చెల్లిన వాహనాలను స్క్రాప్కు ఇచ్చేలా పథకం రూపొందించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా వ్యక్తిగత వాహనాలైతే 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలు 15 ఏళ్లు దాటిన తర్వాత స్క్రాప్గా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. పాత వాహనాలను స్క్రాప్కు అమ్ముకుంటే కొత్త వెహికల్ కొనుగోళ్లకు రాయితీ కలిగించేలా పథకం రూపొందించారు. పొల్యూషన్ ప్రమాదాలను తగ్గించడంతో పాటు ఎలక్ట్రికల్ వెహికల్స్ను ప్రోత్సహించడమే లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ వెహికల్ స్క్రాప్ పాలసీని తీసుకువచ్చింది. Scrapping policy. We are separately announcing, Honorable Speaker, a voluntary vehicle scrapping policy to phase out old and unfit vehicles. This will help in encouraging fuel-efficient, environment-friendly vehicles, thereby reducing vehicular pollution and oil import bills. Vehicles would undergo fitness tests in automated fitness centers after 20 years in case of personal vehicles and after 15 years in case of commercial vehicles. Details of the scheme will be separately shared by the ministry. కొత్త పథకం ద్వారా ఆటోమొబైల్ రంగానికి ఊపు వస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే స్క్రాప్ కింద వచ్చే పాత వాహనాలతో ఆటోమొబైల్ సంస్థలు కొత్త వాహనాలను తయారు చేసే అవకాశం దక్కింది. ప్రస్తుతం మన దేశంలో 30 నుంచి 40 ఏళ్ల వరకు వాహనాలు నడుస్తున్నాయి. కొత్త పాలసీతో పాత వాహనాలు చెత్తలోకి వెళ్లిపోనున్నాయి. కరోనాతో కుదేలైన రైల్వే రంగానికి బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది కేంద్రం. 1,10,000 కోట్లను మూలధన వ్యయం కోసం కేటాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. భారత నూతన జాతీయ రైల్వే ప్రణాళికను ఆవిష్కరించారు. నూతన రైల్వే ప్రణాళికలో భాగంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఊతమిచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక సరకు రవాణా కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో భాగంగా ఖరగ్పూర్, విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ కారిడార్ను అభివృద్ధి చేయనున్నట్టు ప్రకటించారు. మధ్యప్రదేశ్లోని ఇటార్సీ నుంచి విజయవాడ వరకు ఉత్తర దక్షిణ కారిడార్ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. వీటికి సంబంధించిన డిపిఆర్ను తొలి దశలో రూపొందిస్తామని పేర్కొన్నారు. రైల్వేలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకు దక్కిన ప్రధాన కేటాయింపులు ఇంతవరకే పరిమితమయ్యాయి. తూర్పు పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లను 2022 జూన్ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు ఆర్థిక మంత్రి. వీటిలో కొన్ని కారిడార్లను పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడతామని తెలిపారు. సోనేనగర్ గోమో మధ్య 263 కిలోమీటర్ల కారిడార్ను, గోమో డంకుని మధ్య 274.3 కిలోమీటర్ల కారిడార్ను కొత్తగా ప్రతిపాదించారు. రైల్వే శాఖకు సంబంధించి రానున్న 10 ఏళ్ల రోడ్ మ్యాప్ను ఈ బడ్జెట్లో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు నిర్మల. పర్యాటక రూట్లలో ప్రయాణికులకు మరింత సౌకర్యాన్నందించేందుకు వీలుగా అధునాతన విస్టాడోమ్ ఎల్హెచ్బి కోచ్లను జతచేయనున్నట్టు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లను 100% ఎలక్ట్రిఫికేషన్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 2021 చివరి నాటికి 46,000 కిలోమీటర్లు అంటే 72% రైల్వే లైన్ల ఎలక్ట్రిఫికేషన్ పూర్తి కానున్నట్టు చెప్పారు. ప్రయాణికుల భద్రత కోసం గత కొన్నేళ్లలో చేపట్టిన చర్యలు ఫలితాలనిస్తున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరులో ఒక ముసాయిదాను రూపొందించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి 2030 నాటికి డిమాండ్లు తగ్గట్టుగా సామర్థ్యాన్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అయితే వాటికి సంబంధించి తాజా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం విశేషం.